దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్య భాగంలోకి మనం వెళుచుండగా ఒక్కసారి అందరూ సంఘమంతా కూడా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆదివారం దినమందు, ఆరాధన దినమందు దేవుడు మనకిచ్చినటువంటి వాక్కులు ఈరోజు నూతన జీవితం, నూతన జన్మ, నూతన హృదయం, ఇవన్నీ మనం కొన్ని విషయాలు ధ్యానిస్తాం. ఎందుకంటే ఒక వ్యక్తి పరలోక రాజ్యానికి పోవాలంటే వారి యొక్క జీవితము నూతన పరచబడాలి. ఈ లోకంలో మనం ఎన్నో వ్యయ ప్రయాసాలు కలిగినటువంటి వారముగా, ఎన్నో మనము ఆశలు కలిగినటువంటి వారముగా, ఈ లోకంలో ఎన్నో మనము కార్యములు జరిగించుకుంటూ మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాలన్నింటినీ కూడా దేవుణ్ణి ఒక్కొక్కసారి అడుగుతూ, ప్రభా ఈ కార్యము నా జీవితంలో చేయి నాయనా అని అడుగుతూ వెళ్తూ ఉంటాం. అయితే వాటిలో ఒక్కొక్కసారి నిరుత్సాహము, ఒక్కొక్కసారి మన జీవితంలో ఎన్నో అడ్డంకులు వస్తాయి, అబ్స్ట్రక్షన్స్ వస్తాయి. వాటన్నిటినీ మనము ఎదిరించేదానికి దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ మనకు కావాలని దేవుని దగ్గర మనం కోరుకుంటూ ఉంటాం. అయితే దేవుడు నీ పట్ల, నా పట్ల కోరుకునేది ఒకటి ఉంది. మనము నూతన పరచబడాలి, మనము నూతన పరచబడాలి, దీవించబడాలి. అంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం మనం గమనించినట్లయితే, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. దేవుని బిడ్డలారా, ఈ మాట యేసుక్రీస్తు ప్రభుల వారు నికోదేము అనే మాట, ఆయన ఒక వ్యక్తికి, నికోడిమాస్, ఆయనకి ఈ మాటను చెప్తున్నాడు. బాగా గమనించండి, దేవుని రాజ్యంలోకి మనం ప్రవేశించాలంటే నూతన పరచబడాలి అని సాక్షాత్తు ఒక పాస్టర్గా చెప్పింది, లేక ఒక ఈ లోకంలో ఉన్నటువంటి ప్రవక్తగా చెప్పింది. సాక్షాత్తు దేవుడే, యేసుక్రీస్తు ప్రభుల వారే, ఆయన నీవు నూతన పరచబడాలి, క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? యేసుక్రీస్తు ప్రభుల వారికి ప్రశ్న వేస్తున్నాడు. రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా, యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలంగా కానీ ఆత్మ మూలంగా గాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకసారేమో నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని 3వ వచనంలో ఉంది. మరలా ఆయన చెప్తున్నాడు, 5వ వచనంలో కూడా చెప్తున్నాడు, దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీరం మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునైనది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. దేవుని బిడ్డలారా, ఇది ఒక అద్భుతమైనటువంటి దేవుని మాటలు. ఈరోజు మనం బాప్తిజం తీసుకున్న తర్వాత మనం ఏమైనామంటే క్రీస్తు యొక్క సారూప్యం కలిగినటువంటి వారముగా, నూతన జన్మ కలిగినటువంటి వారముగా ఉన్నాం. బోర్న్ అగైన్ లైఫ్, నూతన సృష్టిగా చేయబడినటువంటి వారముగా ఉన్నాం. అయితే మనలో ఆ నూతన స్వభావము కానీ, నూతన సృష్టిగా చేయబడినటువంటి జీవితం కానీ, ఒక పసిబిడ్డ వంటి జీవితం కానీ
క్రొత్తగా జన్మించిన శిశువును పోలినటువంటి వ్యక్తిగా కానీ మనం దేవునికి కనబడకపోతే మనము దేవుని రాజ్యానికి వెళ్ళలేము అని ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు ప్రభుల వారే చెప్తున్నారు. కాబట్టి మనము దేనికి సంబంధించినటువంటి వారమో మనము బాగుగా ఎరిగినటువంటి వారమై మన ఆత్మీయ జీవితంలో ఈ క్రొత్తగా జన్మించినటువంటి దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి స్థితిని కలిగించినటువంటి వ్యక్తులుగా మనము జీవించాలి. ఆ ఆధ్యాత్మికమైనటువంటి మనుషులముగా మనము ప్రవర్తించాలి అనే ఒక ఆలోచన దేవుడు కలిగిస్తున్నాడు. ఈరోజు చూడండి, మనం ఒక చిన్న ఉదాహరణ. బాప్తిజం తీసుకున్న తర్వాత 3 విషయాలు మన జీవితంలో జరుగుతాయి. దేవుని సంకల్పం. బాప్తిజం అనేది దేవుని యొక్క సంకల్పం. బాప్తిజం అనేది దేవుని యొక్క ఆజ్ఞ. బాప్తిజం అనేది దేవుని యొక్క ప్రణాళిక. ఈ 3 మన జీవితంలో జరుగుతాయి. దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ప్రణాళిక. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. దేవుని బిడ్డలారా, దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి స్థితి చూడండి. లూకా సువార్త 7వ అధ్యాయము మనము గమనించినట్లయితే 28వ వచనంలో గమనించినట్లయితే, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడు లేడు, అయినను దేవుని రాజ్యములో, బాగా గమనించండి, దేవుని రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడిని మీతో. దీని అర్థం ఏంటి అంటే, బాప్టిజం తీసుకున్నందువలన, నూతన సృష్టిగా చేయబడినందువలన, వాడు కొత్తగా జన్మించడం వలన దేవుని రాజ్యంలో చాలా గొప్పవాడు. అంటే యోహాను స్త్రీలు కనినటువంటి వారందరిలో చాలా ప్రముఖుడు, గొప్పవాడు. అయితే అయినను దేవుని రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడిని మీతో చెప్పుచున్నాను. అంటే దేవుని రాజ్యములోకి ప్రవేశించడం, ఒక ధనవంతుడు దేవుని రాజ్యములోకి ప్రవేశించుట కంటే ఒంటె సూది బెద్దములో దూరుట సులభము. అంటే దేవుని రాజ్యము ఎలాంటిదంటే ఇన్విజిబుల్, కనబడనటువంటిది. ఆ రాజ్యములోకి నువ్వు ప్రవేశించాలంటే రూపాంతరము చెందినటువంటి వ్యక్తిగా మారిపోవడం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం మనం గమనించినట్లయితే అక్కడ ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం మనం చూడగలం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగటు వలన రూపాంతరము. దేనికి రూపాంతరం పొందాలి? ఎందుకు రూపాంతరం పొందాలంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మార్పు చెందినటువంటి పరిస్థితి, రూపాంతరము చెందినటువంటి పరిస్థితి. లూకా సువార్త ఆఖరి అధ్యాయము 50వ వచనం మనం గమనించినట్లయితే అక్కడ ఒక అద్భుతమైనటువంటి బేతనియ వరకు యేసు ప్రభు, లూకా సువార్త 24:50, ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి, అందుకు మనము నూతనపరచబడాలి, అందుకు మనము రూపాంతరము చెందిన వారముగా మనము కనబడాలి. ఈ లోకములో ఉన్నటువంటి మనుషులందరిలో యేసుక్రీస్తు వలె నీవు నేను ఏమవ్వాలి? రూపాంతరము చెందేటట్లుగా ప్రత్యేకించబడాలి. ఈరోజు అలాగా ప్రత్యేకించబడ్డావా? ఈరోజు చూడండి, మనము
ఒక ఈ లోకములో ఉన్నటువంటి మాలిన్యం అంటకుండా జీవించడం, ఈ లోకములో ఉన్నటువంటి బలహీనతల్లో మనం చిక్కుకోకుండా జీవించడం, ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములతో కూడినటువంటి వాటన్నిటినీ దూరముగా జీవించడం, ప్రత్యేకించబడినటువంటి వ్యక్తిగా జీవించడం, ఇవన్నిటికీ కారణం ఏంటంటే నిన్ను దేవుడు పరలోక రాజ్యానికి తీసుకెళ్లాలని నీకు ఇచ్చిన సూచనలు అవి. నువ్వు ఉండవలసినటువంటి పద్ధతులు, నియమాలు, క్రమం. అందుకే ఆయన వారి మధ్యలో నుంచి వారందరూ చూస్తుండగా ఆయన ఆరోహణం అవడం, వారు మధ్యలో నుంచి ప్రత్యేకించబడడం. ఆయన శరీరము వేరే, మన శరీరం వేరే. దాని అర్థం దేవుని బిడ్డలారా, ఆయన రూపాంతరము చెందే శరీరముగా ఆయన మార్పు చెంది ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే రోమీలకు రాసిన పత్రికలో రోమా సంఘానికి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరించబాకండి. చాలా మర్యాద ఇస్తారు, నీకు శాలువ కప్పుతారు, నీకు పూలమాలు వేస్తారు, నీ జీవితంలో నీకు మంచి వస్త్రాలు నీకు వారు ఇస్తారు, నీకు మంచి కిరీటం పెడతారు, నీకు మంచి భోజనాలు పెడతారు, నీకు మంచి మహారాజా కుర్చీ వేస్తారు, నీకు చాలా రకరకాల మంచి మంచి గిఫ్ట్లు ఇస్తారు. కానీ ఒకరోజు నిన్ను పట్టించుకోకుండా కూడా ఉంటారు. కారణం, నీ పని అయిపోయింది, అక్కడికి నిన్ను సత్కరించడం అయిపోయింది, నిన్ను గణపరచడం అయిపోయింది. కానీ అలా కాదు. ఇక్కడ యుగాయుగములు మహిమలోకి చేర్చబడే ఆ రూపాంతర అనుభవం పొందినట్లయితే, కొత్తగా జన్మించినటువంటి శిశువుగా నీ జీవితాన్ని మార్చుకున్నట్లయితే, నూతనపరచబడినటువంటి వ్యక్తిగా ప్రభువుకి నువ్వు కనబడినట్లయితే, రూపాంతరము చెందినటువంటి వ్యక్తిగా నీ జీవితాన్ని మార్చుకోగలిగినట్లయితే, యుగాయుగములు క్రీస్తుతో కూడా దేవుని రాజ్యములో నువ్వు చేర్చబడగలవు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటున్నాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు. ఏం తెలుసుకుంటున్నావు? బంధువుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, అక్కజల్లుల ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, అంత మాత్రమే కాదు, భార్యాభర్తల ప్రేమ. అన్ని ప్రేమల కంటే మిన్నైన ప్రేమ దేవుని ప్రేమ. కాబట్టి ఈ దేవుని ప్రేమలకు నువ్వు వచ్చినప్పుడు, ఆయన ఎలాగ బ్రతికాడు ఈ లోకంలో, మరియ తల్లిని కానా పెండ్లి విందులో ఆయన వచ్చినప్పుడు మరియ తల్లిని నా సమయం ఇంకా రాలేదని చెప్తున్నాడు. ఆయన చెప్పినట్లు చేయుడని చెప్పి శిష్యులకు చెప్పినప్పుడు, ఆ పని వారికి చెప్పినప్పుడు, నా పని ఇంకా కాలేదు, నా సమయం ఇంకా కాలేదు అంటే ఎందుకు చెప్పాడు ఆయన ఆ విధంగా? 12 సంవత్సరాలు అప్పుడే తల్లిదండ్రులు విడిచి దేవాలయంలో ఆయన దేవుని మాటలను ఆ యాజకులకి, ప్రధాన యాజకులకి, అక్కడున్నటువంటి అర్చకులకి, అక్కడున్నటువంటి ధర్మశాస్త్రోపదేశకులకి దేవాలయంలో మాట్లాడడం ప్రారంభించాడు. కారణం, ఏది ఉత్తమమో, ఏది అనుకూలమో, దేవునికి ఏది సంపూర్ణమైనదో మీ మనస్సు మారి నూతన మొగటు వలన రూపాంతరం పొందుడి. మన మనస్సు ఏమవ్వాలి? క్రీస్తు యందు మనం అంటుకట్టబడినటువంటి మనస్సు, క్రీస్తు యేసు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసాం. అయితే మత్తయి సువార్తలో కూడా అంటాడు, క్రీస్తు యేసు కలిగిన మనసు ఏం మనసు? దీన మనసు. ఏం మనసు? దీనుడైన, దీన మనస్సు, సాత్వికుడైన. ఆయన దీన మనస్సు వలన లోకమును, సాత్వికత్వమును, భూలోకమును ఆయన సంపాదించుకున్నాడు. భూలోకంలో మనుషులను సంపాదించుకున్నాడు ఆయన సాత్వికత్వంతో. ఆయన దీన మనస్సుతో ప్రతి ఒక్కరిని, మనస్సుల్ని దోచుకున్నాడు, జయించాడు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు దీన మనస్సు కలిగినటువంటి వాడు. ఆ మనస్సు మనకు ఎలాగొస్తుందంటే ఆయన దగ్గర మనం నేర్చుకోవాలి.
మనం ఆయన దగ్గర మనం ఈ దీన మనస్సు కలిగినటువంటి నూతనపరచబడినటువంటి వారముగా మీ మనస్సు మారి మన మనస్సు మారినటువంటి వ్యక్తులముగా నూతనపరచబడినటువంటి వారముగా రూపాంతరము చెందేదానికి ఈ మనస్సు నూతనమైనటువంటి మనస్సు దేవుని మనస్సు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తగ్గించుకునే మనస్సు. ఎవరన్నా కానీ ఎవరన్నా ఒక మాట అంటే మనం 2 మాటలు అంటాం, 2 కాదు 3 కూడా అంటాం. ఇంకొకరి దగ్గర కూడా మనం అనేది కాక ఇంకొకరి దగ్గర కూడా అనిపిస్తాం. కానీ దేవుని విషయంలో నువ్వు ఎంత తగ్గించుకుంటావో అంత దేవుడు నిన్ను ఇచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దీనికి నీ జీవితంలో ఎలాగ నువ్వు ప్రవర్తిస్తున్నావో ఒకసారి యెహెజ్కేలు గ్రంథంలో మన మనసులో ఉండేది, మన హృదయంలో ఉండేది, మన ఆలోచనలో ఉండేది అన్ని దేవునికి తెలుసు. కాబట్టి ఆ యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనంలో అంటాడు, నూతన హృదయము మీకు ఇచ్చేదను. ఏమంటున్నాడు? నూతన హృదయం మీకు ఇచ్చేదను. నీ అంటే నూతన హృదయం ఇస్తాడంట. అంటే నూతన హృదయం. మన హృదయము చూడండి, దేవుని దృష్టిలో ఒక్కొక్కసారి చెడిపోయిందిగా ఉంటుంది, ఒక్కొక్కసారి హృదయం పగిలిపోయిందిగా ఉంటుంది, ఒక్కొక్కసారి కృంగిపోయిందిగా ఉంటుంది, ఒక్కొక్కసారి నలిగిపోయిన హృదయంగా ఉంటుంది, ఒక్కొక్కసారి దిగజారిపోయినటువంటి హృదయం పగిలిపోయి ముక్కలుగా పగిలిపోయి ఉన్నటువంటి హృదయంగా ఉంటుంది, విరిగి నలిగిన హృదయంగా ఉంటుంది. అవునా? ఉన్న బైబిల్లో 51వ కీర్తన 17వ వచనం చదవండి. అక్కడ దావీదు అంటాడు, విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలులు అని ఉంటుంది. చూడండి, విరిగిన మనసే నీకు ఇష్టమైన బాగా చదువునైనా, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, ఏం హృదయం ఆలక్ష్యం చేయడంట దేవుడు? విరిగి నలిగిన హృదయాన్ని ఇక్కడ నూతన హృదయం ఇస్తాడంటాడు. ఏం హృదయం ఇస్తాడంట? యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనంలో నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలగజేసేదను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు నూతన హృదయం వస్తే అన్నీ కూడా దేవుని దగ్గర నువ్వు ఆకర్షించబడతావు. దేవునికి స్తోత్రం. ఒక అయస్కాంతం ఉంది. అయస్కాంతం చూడండి, ఒక పేదవాడు, ఇప్పుడు నేను చాలాసార్లు వీడియో చూసినప్పుడు లేక యూట్యూబ్లో కొన్ని నేను చూస్తున్నప్పుడు ఒక నదిలో ఒక కర్రకి అయస్కాంతాలు ఒక 4 రౌండ్ అయస్కాంతాలు కట్టి ఆ నదిలో ఈడ్చుకుంటూ పోతే అక్కడ విసిరివేసినటువంటి డబ్బులన్నీ కూడా అతను ఏం చేస్తున్నాడు? అయస్కాంతంతో కలెక్ట్ చేస్తున్నాడు. డబ్బంతా కూడా నాణ్యాలు. అదొకటి. ఇంకా పేదోడు ఏం చేస్తాడంటే ఒక కర్రకి ఒక అయస్కాంతం కట్టి దెబ్బలో ఈడ్చుకుంటూ పోతాడు. అప్పుడేం జరుగుతుంది? ఈ దెబ్బలో ఉన్నటువంటి ఇనుము, దారిలో ఉన్నటువంటి ఇనుప మొక్కలు అన్నీ కూడా వాడి కట్టినటువంటి ఆ కర్ర కట్టినటువంటి అయస్కాంతానికి ఆకర్షించబడి అతుక్కుంటుంది. అదేవిధంగా నీవు నూతన హృదయము కలిగి, నూతన స్వభావము కలిగి, విరిగి నలిగిన మనస్సు కలిగి దేవుని బిడ్డగా ఈ లోకములో నువ్వు జీవిస్తుంటే నువ్వు ప్రభువుకి ఆకర్షితుడు అవుతావు. దేవునికి స్తోత్రం. నువ్వు అనుకున్నది జరగడం ప్రారంభిస్తుంది. నువ్వు అనుకున్నటువంటి తీసుకున్నటువంటి తీర్మానం అది ఎంతో గొప్పది. దేవుడు అనుకునే ఆ మనసులకు నువ్వు వచ్చేస్తావు. ఆకర్షించబడి నువ్వు ఆకర్షించి ఆ నూతన పరచబడినటువంటి హృదయము, దేవుని యొక్క నవీన స్వభావము, ఆధ్యాత్మికమైన జీవితం ఇవన్నీ రావడమే కాకుండా రూపాంతర అనుభవం ఖచ్చితంగా నీకు వస్తుంది. పరలోక రాజ్యము నీకు ఖచ్చితంగా అనుగ్రహింపబడుతుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను.
రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండె మీకు ఇచ్చేదను. నా ఆత్మ మీ యందుంచి నా ఆత్మ మీ యందుంచి నా కట్టడలను అనుసరించి వారుగాను నా విధులను గైకొని వారుగాను మిమ్మును చేసేదను. హల్లెలూయా. ఆయన కట్టడలను ఆయన విధులను జరిగించే వారముగా ఉండాలంటే మనము దేవుని యొక్క ఆయన ఇచ్చే నూతన హృదయం, నూతనమైనటువంటి స్వభావం, ఆయన రాతి గుండె మనలో నుంచి తీసివేసి మాంసపు గుండె మనకి ఇవ్వడం, మనకు దేవుని ఆత్మతో మనల్ని నింపడం, ఇవన్నీ జరిగినప్పుడు ఆయన కార్యాలు మనం జరిగించడం ప్రారంభిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత తేలిగ్గా ఉంటుంది తెలుసు. అప్పుడు మనసు బండొచ్చి పైన పడినా కానీ చనిపోయినట్టు కూడా నీకు అనిపించదు. ఎందుకంటే అంత గొప్ప మనశ్శాంతి కలిగినటువంటి వ్యక్తిగా ఉంటాం, ప్రశాంతత కలిగినటువంటి వ్యక్తిగా ఉంటాం, దేవునికి అనుకూలమైనటువంటి వ్యక్తిగా నీ జీవితంలో నువ్వు కనబడతావు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. ఈ మాట చాలా విలువైనటువంటి మాట. చూడండి ఎంత గొప్ప మాటో. 3వ అధ్యాయం 10వ వచనం 9 నుంచి, ఒకనితో ఒకడు అబద్ధమాడుకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఏ స్వభావం కలిగి ఉన్నాం మనం అంటే, రాతి గుండె మనలో లేదు, మాంసపు గుండె మనలో ఉంది. దేవునికి అనుకూలమైనటువంటి వాటిని అన్నిటినీ మన జీవితంలో ఆయన విధులను, ఆయన కట్టడలను జరిగించే హృదయం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈరోజు సంఘానికి కట్టుబడి ఉన్నారు, బాగానే ఉంది. సంఘములో దేవుని వాక్యానికి లోబడుతున్నారా? ఆ సంఘము, ఒక సంఘం ఉంది అపోస్తులు ఉన్నటువంటి కాలంలో. ఆ సంఘము తిమోతి నడిపించవచ్చు, లేకపోతే ఇంకొకరు నడిపించవచ్చు, ఎవరైనా నడిపించవచ్చు. కానీ ఆ సంఘము దేవుని యొక్క సంఘము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాసిదోనియా సంఘం, ఏ సంఘం? ఆ సంఘము వారు నిరుపేదలు అంటారు. వారు దాతృత్వము బహుగా విస్తరించిందంట. యెరూషలేములో ఉన్నటువంటి గొప్పవాళ్ళు పేదోళ్ళు అయిపోయారు. వారి చరచరాస్తులన్నీ పేదోరి దగ్గరికి తీసుకొచ్చి వారి ఆస్తులన్నీ అమ్ముకొని వారికి ఉన్నటువంటి పరిస్థితులన్నీ మారిపోయి వారు స్వార్థని ప్రకటిస్తూ దేవుని బిడ్డలుగా ఒక దగ్గర కూడుకొని ప్రార్థన చేస్తున్నారు. కొండైనా కరిగిపోద్ది కదా పని చేయకపోతే. అలాంటి పరిస్థితుల్లోకి వచ్చేసారు. ఇప్పుడు ఈ మాసిదోనియా సంఘస్థులు నిరుపేదలుగా ఉన్నటువంటి వారు కూడా యెరూషలేములో ఉన్న సంఘస్థులకి వారు డబ్బు పంపిస్తున్నారంట. ఎంత గొప్ప విషయం అంటే, ఈరోజు మనం చేయాల్సిన పని ఏంటంటే, సంఘములో ఉన్నటువంటి పరిస్థితి, నిరుపేదలుగా ఉన్నటువంటి వారు, సంఘములో ఉన్నటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని, సంఘములో ఉన్నటువంటి కష్టాల్లో ఉన్నటువంటి వారిని మనం ఒక్కొక్కసారి ఆదుకోవాల్సి వస్తుంది. దేవునికి స్తోత్రం. అది దేవుని మనసు. నీకే లేదు పెట్టేదానికి, నీకే లేదు తినేదానికి, నీ బిడ్డలకే లేదు తినేదానికి, నీకే లేదు, నువ్వు ఎట్లా ఇంకొకరికి ఇస్తావంటే, అదే దేవుని ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తి, హల్లెలూయా, చేసే పని అదే దేవుని ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తి చేసే పని. వాళ్ళకున్నటువంటి కొద్దిలో దాతృత్వం కలిగి వారు దేవుని పరిచర్యలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి. ఈరోజు సంఘం, నేను చాలాసార్లు చెప్పాను, సంఘానికి చర్చికి సున్నం కొట్టమని, బాగానే ఉంది. ఇంకా చాలా పనులు ఉన్నాయి, అవన్నీ చేయాలని చెప్పాను. అదే మన ఇంటి పని అయితే మనం అలాగ సాసెట్ చేస్తామా, విడిచిపెడతామా? కాదు. మనల్ని మనం ముందుగా దేవునికి సమర్పించుకున్నాం, నూతన పరచబడినటువంటి వ్యక్తిగా మార్చబడ్డాం, నవీన స్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నాం. దేవుని యొక్క
ఆయన మాటలను గైకొనే వారంగా ఉన్నాం. ఆయన కట్టడలను, ఆయన విధులను గైకొనే వారంగా ఉన్నాం. ఆధ్యాత్మికంగా మనం విరిగి నలిగిన మనస్సు కలిగి, దేవుని క్రీస్తు యేసు కలిగినటువంటి మనస్సు కలిగి ఉన్నాం. మనము ఆయన మనస్సు ఎలాంటి మనస్సు? దీన మనస్సు. ఆ దీన మనస్సు మనం కలిగి ఉన్నాం. నూతన పరచబడినటువంటి వారంగా ఉన్నాం. ఈ లోక మాలిన్యం మనం అంటకుండా జీవిస్తున్నాం. పరిశుద్ధమైనటువంటి జీవితం జీవిస్తున్నాం. యథార్థమైనటువంటి జీవితం జీవిస్తున్నాం. అయినా మన జీవితంలో కొన్నిసార్లు కొన్ని లోట్లు ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని మనకు తెలియకుండా దేవునికి ఇష్టం లేని పనులు కూడా మనలో ఉంటాయి. వాటన్నిటినీ మనము తొలగించుకున్నటకు ప్రయత్నించాలి. దీనికి కారణం ఏంటంటే పరిశుద్ధ ఆత్మదేవుడు. చూడండి, దావీదు కీర్తన ఒక అద్భుతమైనటువంటి మాట నేను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. దావీదు అంటాడు, నాకు శుద్ధ హృదయం మళ్ళా దయచేయమంటున్నాడు. ఏమంటున్నాడు? నాకు నూతన హృదయం మళ్ళా దయచేయమంటున్నాడు. ఎందుకని? 10వ వచనము, 51వ అధ్యాయము 10వ వచనం. అంటే దావీదు చాలా గొప్ప రాజు కదా, పవిత్రమైనోడు కదా, యథార్థమైనోడు కదా, దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తి కదా. దావీదు దేవుని హృదయానుసారుడు కదా. బేత్షెబా విషయంలో పడిపోయాడు. ఉరియాని చంపించేశాడు. నాతాను ప్రవక్త వచ్చి గద్దించాడు. దేవుని యొక్క మాటలను అర్థం చేసుకొని ఆ సింహాసనం దిగేసి ఇప్పుడు చంపలేసుకుంటున్నాడు. ఏమని చెప్తున్నాడు? దేవా, నా యందు శుద్ధ హృదయము కలగజేయము. ఎలాంటి హృదయం కావాలంట? శుద్ధ హృదయం కావాలంట. చెప్పండి అందరూ, చెప్పండి. దేవా, అందరు నన్ను చూడాలా? ఏమా అందరు నన్ను చూస్తున్నారా? ఏం హృదయం కావాలి మనకు? దేనికి శుద్ధ హృదయం? దేనికి కావాలి శుద్ధ హృదయం? చెప్పండి అమ్మా, దేనికి కావాలా? దేవుడు మాట్లాడే మనిషిగా నువ్వు మార్చబడ్డానికి, దేవుడు వాడుకునే మనిషిగా మార్చబడ్డానికి, పరిశుద్ధమైనటువంటి అభిషేకము కలిగినటువంటి దేవుని బిడ్డగా జీవించేదానికి. అందుకే ఇక్కడ అంటాడు, దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. ఎన్నిసార్లు మన జీవితంలో మనం పడిపోతున్నాం? మనల్ని మనం పరిశీలించుకునే పరిస్థితి. నేను పాస్టర్ కావచ్చు, నా చూపులు కానీ, నా నడవడిక, నా మాటలు కానీ, నా క్రియలు కానీ దేవునికి ఇష్టం లేకపోతే నేను పడిపోయినోడినే లెక్క. అవునా? జారిపోయినోడినే లెక్క. నూతన హృదయం పోగొట్టుకున్నాడు. అంటే దావీదు మహారాజు, ఆయన ఒక విధంగా చెప్పాలంటే ఆయన యాజకుడు, ఆయన రాజు, ఆయన దేవునికి హృదయానుసారుడు. ఆయన మాట్లాడితే, ఆయన ప్రార్థన చేస్తే అనేక సార్లు దేవుడు జవాబిచ్చాడు. ఇలాంటి వాడే పడిపోతాడా? పడిపోతాడు. పడిపోయాడా లేదా? రాజుల గ్రంథంలో ఒక మాట ఉంది, దావీదు బేత్షెబా విషయంలో తప్ప మరి ఇంక దేని విషయంలో దేవునికి వ్యతిరేకంగా తప్పు చేయలేదు. నిజమే. ఆ ఒక్కదాన్ని పట్టుకొని మనం ప్రపంచమంతా కూడా చెప్తున్నాం లేదా? ఈరోజు ఈ మందిరంలో కూడా చెప్పుకుంటున్నాం లేదా? దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతాము. కాబట్టి మనం పొందుకోవాలంటే మనకు నూతన స్వభావం మనకు కావాలి. దావీదు అదే అడుగుతున్నాడు, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించి. ఏం మనసు కావాలంట? చంచలమైన మనసు అడగలేదు, జారిపోయే మనసు అడగలేదు, కృంగిపోయే మనసు అడగలేదు, పడిపోయే మనసు అడగలేదు. ఆయన మనస్సు, స్థిరమైన మనస్సు నాకు పుట్టించమంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ యొక్క జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో మనం తెలుసుకోవాల్సినటువంటి గొప్ప విషయం ఏంటంటే, నీ ఆధ్యాత్మికమైనటువంటి స్థితి, నా ఆధ్యాత్మికమైన స్థితి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతరంగ పురుషుడు దినదినము
అంటే మనకు కనబడే పురుషుడు ఏమన్నా అలాగుండవు అంటారు కొంతమంది. ఆ? అవునా కదా? కొంతమంది చెప్తారు, మొహాన్ని చూసి చెప్తారంట, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్. అంటే నీ మనసులో ఏముందో నీ మొహాన్ని చూసి చెప్తారు. అవునా? దిగులుగా ఉన్నాం అనుకో, ఏమ్మా దిగులుగా ఉన్నావు, ఏం మాట్లాడ అట్టున్నావు అనగానే ఏం చేస్తాం మనం? మన కళ్ళల్లో నుంచి ఎందుకు వస్తాయి చెప్పండి? ఏ రక్షణ అంటే ఏదో జరిగింది వెనకతల, నీ వెనకాల ఏదో ఎవరో నిన్ను అవమానంగా మాట్లాడారు, కొట్టారు, తిట్టారు. నిన్ను అడగంగానే, నీ బంధువులు నిన్ను అడగంగానే ఏమవుతావు నువ్వు? వెంటనే రియాక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? కళ్ళల్లో నుంచి. వెంటనే నువ్వు చేయి పట్టుకోనో లేకపోతే కౌగిలించుకోనో ఆదరిస్తావు, ఓదారుస్తావు. నేనున్నా, పదం మాట్లాడతాం, పదం వెళ్తాం పండి, మాట్లాడతాం పండి, వాళ్ళు కొడతాం పండి, లేకపోతే తిడతాం పండి, ఏదో ఒకటి చెప్తావు. అప్పుడే ఈ ఏడ్చే వ్యక్తి ఏమవుతుంది? ఓదార్చబడుతుంది. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నీ పక్షమున నీకు మారుగా ఆయన నీకు మారుగా దెబ్బలు తిన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. నిన్ను ఓదార్చేదానికి, నిన్ను హక్కును చేర్చుకుని నీవు పొందవలసినటువంటి దెబ్బలు ఆయన పొంది. చూడండి, కురేనీయుడైన సీమోను యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ ఆ సిలువను మోసుకొనుచు వెళ్తున్నటువంటి పరిస్థితిలో ఎస్ఐ పడిపోయాడు కాసంత. అక్కడ ఈ రోమన్స్ ఈ సిలువేస్తున్నటువంటి ఆ పనిని అప్పగించినటువంటి రోమన్స్ బంట్రోతులు అందరూ కూడా ఎవరు మోస్తారు ఈ సిలువని? చూడండి, ఎవరు మోస్తారు? అక్కడ బలాజ్యుడిగా, బలంగా, ఎత్తుగా ఉన్నాడు కురేనీయుడైన సీమోను. ఆయన పట్టుకొని లాక్కొని వచ్చారు. ఆయన మీద, భుజం మీద ఆ సిలువని పెట్టారు. ఆయన ఇష్టంగా మోసాడా, కష్టంగా మోసాడా చెప్పండి? కష్టంగా మోసాడు. ఇష్టంగా ఏమి ఆయనది ఆ సిలువ, ఆయన చేయాల్సిన పని అది కాదు. ఆ సిలువను మోసినందుకు ఆ కురేనీయుడైనటువంటి సీమోను యొక్క కుమారులు దేవుని సేవకులయ్యారంట. వాళ్ళలో ఒక ఆయన పేరు రూఫస్ అంట. వాళ్ళలో ఒక ఆయన పేరు రూఫస్. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, నీ కొరకు, నా కొరకు ఇష్టంగా మోసాడు సిలువను. దేవునికి స్తోత్రం. భారమైన సిలువను ఇష్టంగా మోసి, ఆ సిలువ మీదే 9 అంగుళాలు ఉంటుందంట ఒక శీల. యేసుక్రీస్తు ప్రభుల వారికి శీల కొట్టినటువంటి శీల మేకులు 9 అంగుళాల పైన 9 ఇంచెస్ ఉంటుందంట. అది 2 కాళ్ళు దగ్గర పెట్టి, అది ఆ 2 కాళ్ళలో నుంచి ఆ శీల దూరి ఆ తర్వాత చెక్కకి గుచ్చుకోవాలా. చూడండి ఇంకెంత ఆ లోతుగా ఉంటుందో, ఆ పొడుగ్గా ఉంటుందో ఆ మేకు. దేవుని బిడ్డలారా, నీ కొరకు, నా కొరకు భరించాడు. ఆ సిలువ మీద ఆ మేకు కాళ్ళకుంది. ఆ కాళ్ళు 2 చీల్చుకొని ఆ మేకు గుచ్చుకొని ఉంది. ఆ గుచ్చుకున్నటువంటి ఆ మేకు మీద ఈ శరీరం అంతా కూడా, యేసుక్రీస్తు ప్రభుల వారి శరీరం అంతా కూడా ఆ సిలువలో వేలాడుతున్నటువంటి ఆ దేవుడు నిన్ను నన్ను ఏమంటున్నాడంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమంటున్నాడు. ఎంత ప్రేమ దేవునికి! దేవుని బిడ్డలారా, అంత ఓర్చుకున్నాడు కాబట్టి ఆయన దేవుడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాడు. అంత ప్రేమించాడు కాబట్టి ఆయన దేవుడు. అంత దీన మనస్సు కలిగినటువంటి దేవుని యొక్క ఉద్దేశం కలిగి ఈ లోకమునకు రక్షకుడిగా వచ్చాడు కాబట్టి ఆయన దేవుడు. అందుకే ఈరోజు నూతన స్వభావము, నూతన ఆలోచన, నూతన క్రియలు, నూతన హృదయము, నూతన మనసు మన జీవితంలో ఎప్పుడైతే స్వతంత్రించుకుంటామో అప్పుడే దేవునికి ఇష్టమైన రీతిలో మనం జీవిస్తాం. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఎలాంటి వాడంటే, ఎవరి దగ్గర ఉంటే? క్రీస్తు యేసునందు ఉంటే. ఇప్పుడు నువ్వు నందు లేకపోతే, క్రీస్తు యేసునందు లేకపోతే
పాత వాడివే, క్రొత్త వాడివి కాదు, క్రొత్త వ్యక్తివి కాదు. కాక ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల, ఎవడైనా సరే, వాడు పొట్టోడా లేకపోతే పొడుగోడా, నల్లటోడా లడ్డోడా, సనటోడా, లవోటోడా, వెడల్పు మనిషా, చైనావాడా, జపానోడా, శ్రీలంకోడా, ఇండియా వాడా, పాకిస్తాన్ వాడా, అమెరికా వాడా, లండనోడా, లేకపోతే ఇంగ్లాండ్ వాడా, లేకపోతే ఆస్ట్రేలియా వాడా, జర్మనీ వాడా, యూరోప్లో ఉన్నటువంటి వాడా, వెస్టిండీస్ వాడా, ఎవరైనా కావచ్చు. ఎవడైనా ఏమంటాడు? ఎవడైనను కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం అందరూ లేచి నిలబడదాం. దేవుని యందు మనం ఉన్నాం. నూతన సృష్టిగా చేయబడినటువంటి వ్యక్తులముగా మనం ఉన్నామా? ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో దేవుని బిడ్డలముగా మనం ఉన్నామా? క్రీస్తు నందున్న వారికి ఇంకొక మాట ఉంది, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. కాబట్టి నువ్వు శిక్ష లేనటువంటి పరిస్థితిలోకి వచ్చేసావు. నూతన సృష్టిగా చేయబడినటువంటి వ్యక్తిగా, క్రీస్తు నందున్నటువంటి వ్యక్తిగా ఆయన దగ్గరికి వచ్చావు. ఏ స్వభావం ఉంది నీలో, ఏ ఆలోచన నీలో ఉంది, ఏ ఉద్దేశము నీలో ఉంది, అవన్నీ కూడా ప్రభు దగ్గర చేతులెత్తి ఒకసారి, ప్రభువా నాకు నూతన స్వభావం, నూతన జన్మ, నూతన క్రియలు నా జీవితంలో జరిగించు ప్రభువా. కారణం నేను పరలోక రాజ్యములో చేర్చబడాలి, నేను కూడా నీ రాజ్యములో చేర్చబడాలి. దొంగ అంటాడు, ప్రభువా ఇదిగో నేను పాపిని ప్రభువా, ఇదిగో నీవు నీ రాజ్యమునకు వచ్చినప్పుడు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా. నా జీవితంలో నాకు అది చాలు ప్రభువా, నాకు ఇంకేం అక్కర్లేదు, నేను చనిపోతాను, నీలాగా నేను కూడా అదిగో సిలువ వేయబడ్డాను, నేను కూడా సిలువలో ఉన్నాను ప్రభువా. నీకైతే ఇది న్యాయం కాదు, నాకైతే ఇది న్యాయం. నువ్వు ఏ తప్పిదము చేయలేదు ప్రభువా. నీవు నీ రాజ్యమునకు వచ్చినప్పుడు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ఆ దొంగ యేసుక్రీస్తు ప్రభుల వారిని అడిగినప్పుడు, యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, చేతులు పైకెత్తి దేవుణ్ణి అడగదాం. ప్రభువా నేను నీ రాజ్యములో చేరేదానికి నాకు నూతన స్వభావం దయచే ప్రభువా. నీ క్రియలు నా జీవితంలో జరిగించు నాయన, నీ ఆత్మతో నన్ను నింపు నాయన, నన్ను కరుణించు ప్రభువా. నా ఆత్మ నీ ఆత్మతో ఏకీవించుటకు సహాయం చేయండి, నా మనస్సు నీ మనసుతో ఏకీవించుటకు సహాయం దయచే ప్రభువా. నా క్రియలు మార్చు ప్రభువా, నన్ను నూతనపరచు నాయన, నూతనమైనటువంటి హృదయం నాకు దయచే ప్రభువా, నూతన స్వభావం నాకు దయచే ప్రభువా అని అడుగుదాం. స్తోత్రం 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 అందరూ చెప్దాం. అందరూ స్తోత్రం 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 స్తోత్రం.